టీడీపీ నేత వంగవీటి రాధాకు గుండెపోటు వచ్చింది. తెల్లవారుజామున ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను విజయవాడలోని ఓ ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం డాక్టర్ల అబ్జర్వేషన్ లో వంగవీటి రాధ ఉన్నట్టుగా తెలుస్తోంది. స్వల్పంగా గుండెపోటు వచ్చిందని, ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు తెలిపారు. మరో 48 గంటల పర్యవేక్షణలో వంగవీటి రాధ ఉండాలని కుటుంబ సభ్యులకు వైద్యులు సూచించారు. వంగవీటి రాధ అనారోగ్యం విషయం తెలియగానే ఆయన అభిమానులు ఇంటికి భారీగా చేరుకున్నారు. రాధాకు ఏమైందంటూ తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇక ప్రస్తుతం ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని చెప్పడంతో అభిమానులు ఆసుపత్రికి వెళ్లారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకి స్వల్పంగా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. దీంతో ఆయన్ని దగ్గరలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అయితే ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. అలాంటి ఆందోళన చెందొద్దని చెప్పేసి డాక్టర్ల బృందం తెలియజెప్పింది. అదేవిధంగా తెల్లవారుజామున ఆయన ఛాతీలో నొప్పి రావడంతో ఒకరోజున హాస్పిటల్కి తరలించారు. కుటుంబ సభ్యులు ఆయన ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు వైద్య చికిత్స అందజేస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే డాక్టర్ల పర్యవేక్షణలో వంగవీటి రాధా ఉన్నారు. ఆయనకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి డాక్టర్ల బృందం చెప్పింది. 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలోనే రాధా ఉండాలని చెప్పేసి డాక్టర్లు పేర్కొన్నటువంటి పరిస్థితుల్లో విషయం తెలియటంతో రాధా రంగ అభిమానులు కూడా ఇంటి దగ్గర చేరుకున్నారు. అయితే డాక్టర్లు చెప్పినటువంటి సలహా మేరకు అందరూ కూడా పూర్తిగా అక్కడ ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి లేదు, రాధా పూర్తిగా కోలుకుంటున్నారు, ఏ విధమైన ఇబ్బంది లేదని తెలియజెప్పిన నేపథ్యంలో రాధా రంగ మిత్రమండలి సభ్యులు కూడా కొంత ఆందోళన తగ్గింది. మొత్తం మీద 48 గంటల పాటు డాక్టర్ల పర్యవేక్షణలో రాధా ఉండాలని చెప్పేసి డాక్టర్లు చెప్పినటువంటి నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రులు ఆయనకి పూర్తిగా వైద్యం అందుతా ఉంది. ఓకే, థ్యాంక్ యూ జయరాజ్.